ఆరంభ శూరుడవుగాక, సాధించే వీరుడుగా నువ్వు బ్రతకాలంటే మీలో నాలో ఏం పని చేయాలి? ఏం పని చేస్తే ఆరంభ శూరులుగా కాక, ఏ శూరులు? తెలుగులో ఒక సామెత ఉంది, అది నిజం కాదు, అది అప్పటికి నిజం కాకుండాను గాక. ఆంధ్రులు ఆరంభ శూరులు అంట. ఏ శూరులు? నేను ఒప్పుకోను దానికి. ప్రతి జాతిలో ప్రతి ప్రాంతంలో ఆరంభ శూరులు ఉంటారు. ఆరంభించి కొంతకాలం తర్వాత మధ్యలో నిష్క్రమించేవాళ్ళు ఉంటారు. ప్రతి వర్గంలో ఉంటారు. క్రైస్తవ జీవితంలో మనం ఆరంభ శూరులుగా కాకుండా సాధించే వీరులుగా మనం బ్రతకాలంటే మనలో ఏం పని చేయాలి? అపోస్తులైన పౌలు వారు ఎట్లా ఆరంభించారు, ఎట్లా కొనసాగించారు, ఎట్లా ముగించారు? ఆయన జీవితంలో నుంచే ఒక చక్కటి లేఖనాన్ని ధ్యానించుదాం. అందరూ మీ బైబిల్ తెరవండి. దెసలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచున్నట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాము. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఇక్కడ రాయబడిన మాట ఇంకొకసారి 12వ వచనం ప్రారంభం చదువుకుందాం. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుడి. రైట్. పౌలు గారు ఇక్కడ ఏమంటాడంటే, మేలైనవి చేయాలనే కొన్ని ఆలోచనలు మీలో కలుగుతున్నాయి. మీలో కలిగే ప్రతి ఆలోచన, విశ్వాస సంబంధమైన ప్రతి క్రియ దేవుని బలంతో మీరు సంపూర్ణము చేయండి అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ సంపూర్ణము ఏ సక్సెస్ఫుల్ ఫినిషింగ్, ఒక విజయవంతమైన ముగింపు. దైవజనమ, భక్తి జీవితంలో కానీ లోకంలో కానీ 3 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి, ఆరంభంలోనే అంశపాదన్నట్లుగా అసలు వాళ్ళు ఆరంభించడం. వాళ్ళ మనస్సులో కూడా ఒక మేలైనది చేయాలి, మేలైన రీతిలో బ్రతకాలి అన్న ఆలోచన కూడా కొంతమంది జీవితాల్లో ప్రారంభం కాదు. వాళ్ళని ఏమంటారంటే ఆదిలోనే హంసపాదు కలిగినటువంటి వాళ్ళు, ఆరంభించరు. ఎందుకు కొందరు ఏది ఆరంభించరయ్యి అంటే, ఒకవైపు భక్తి పట్ల నిర్లక్ష్యం కానీ, రెండో వైపు బద్ధకం కానీ, మూడో వైపు మనం సాధించగలుగుతామా, ఇది మన వలన అవుతుందా అనే భయం కానీ, మెట్టుకు ఈ కారణాలను బట్టి కొంతమంది ఆరంభించరు. సహజంగా ఒక మంచి భక్తి జీవితం చేయాలి అని మనం ఎప్పుడు ఆరంభిస్తామయ్యి అంటే, సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత శుద్ధీకరణ కోటాలు జరుగుతాయి కదా, ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి కదా. ఇక జనవరి 1 మనం ప్రారంభించబోయేటప్పుడు లోపట అంతరంగంలో ఎన్నో ఆలోచనలు. ఏంటో తెలుసా? నంబర్ 1, ప్రతి అరుణోదయపు దినాన లేచి, అట్లా చూస్తారేమో చెప్పండి, ప్రతి అరుణోదయపు దినాన లేచి నా కంఠధ్వని దేవునికి వినిపించాల. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడం మరిచిపోతాడేమో కానీ నేను మాత్రం అరుణోదయపు ప్రార్థన మరిచిపోను. నంబర్ 1. రెండవది, సంవత్సరానికి 52 ఆదివారాలంట. ఒక్క ఆదివారం కూడా నేను ఆరాధన మిస్ కాకూడదు. ఆదివారాలు 52 ఉన్నాయంటే శనివారాలు కూడా దరిదాపుగా 52 ఉంటాయి. కాబట్టి 2024 సంవత్సరంలో ఒక్క శనివారం ఉపవాస ప్రార్థన కూడా నేను మిస్ కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. మంచిది.
సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదా. ఈ 365 రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఇంకా అలా పరంపర కొనసాగుతూ వెళ్తూ ఉంటే మరొకటి, రోజుకొచ్చి కమ్సే కమ్ తక్కువలో తక్కువ 3 అధ్యాయాలైనా నేను వాక్యం చదవాలి. రైట్. ఇలా ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు కొంతమంది తీసుకుంటారు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, అది ఏ నిర్ణయం తీసుకో. అప్పుడప్పుడు చెప్తా కదా, ఆయారాం గయారాం అన్నట్లుగా వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు. కానీ దేవుని కొరకు ఏదైనా ఒకటి చేయాలని కానీ, జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలని కానీ, నా దేవుని కొరకు ఇలా నేను బ్రతకాలని కానీ కొంతమంది మనసులో చివరికి ఆలోచన కూడా పుట్టదు. దేవుడు నీ బ్రతుకులోనైనా నా బ్రతుకులోనైనా మన లోపటికి ఆయన బలాన్ని పంపి ప్రభు మన లోపట పని చేయాలంటే మనం 1 అడుగేస్తే దేవుడు 99 అడుగులు వేస్తాడు. మనం ఒక చిన్న ప్రయత్నాన్ని ప్రారంభిస్తే ఆ ప్రయత్నానికి దేవుడే నీరు పోస్తాడు, దేవుడే ఎరువేస్తాడు. దాని మీదకి శత్రువు రాకుండా దేవుడే దాని చుట్టూతా తన రక్తపు కంచి వేసి మన ఆశల సౌధం చిగురించేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఒక భక్తుడు అంటాడు, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడంట. ఎవరిని చెప్పాలి? ఎందుకు? ఈ దేవుడు ఎవరంటే ఆశగొన్న ప్రాణాలను మాత్రమే తృప్తిపరిచేటువంటి దేవుడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎవరిని తృప్తిపరుస్తాడు? బైబిల్లో చక్కటి మాట నా హృదయాన్ని ఎప్పుడు పురికొల్పుతుంది. చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని వీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యొడల నేను దానిని క్షమించుదును. బాగా పొడుగైపోయినట్టు ఉంది కదా. చూడండి, దేవుడు అంటాడు ఏమైనా తెలుసా? ఇదిగో యెరూషలేము పురవీధుల్లో ఇటు అటు తిరిగి మీరు తెలుసుకోండి. ఏం తెలుసుకోమంటావయ్యా? నమ్మకముగా బ్రతుక ప్రయత్నించువాడు ఒక్కడు నాకు కనపడ్డా ఆ ఒక్కడిని బట్టి దేశాన్ని నేను క్షమిస్తాను అంటాడు. నమ్మకంగా బ్రతికేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు, నమ్మకత్వానికి సాక్షులుగా నిలవబడేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. జస్ట్ నమ్మకముగా బ్రతుక ప్రయత్నించువాడు ఒక్కడు నాకు కనపడ్డా దేశాన్ని నేను క్షమిస్తాను అంటాడు. దైవజనమా, మన బ్రతుకులో నువ్వు పరిశుద్ధంగా బ్రతకపోయినా పర్వాలా, కానీ నీవు పరిశుద్ధంగా బ్రతకటానికి నువ్వు నిజంగా ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నానికి దేవుడు నీరు పోస్తాడు, ఎరువేస్తాడు. అసలు నేను పరిశుద్ధంగా బ్రతకాలి అనే తపనే నీ లోపట పరిశుద్ధంగా బ్రతకాలి అనే తపనే నీ లోపట పుట్టకపోతే దేవుడు నీ విషయమై మౌనం అయిపోతాడు. ఒక రోషం కలిగిన సేవ నేను చేయాలి, నా ప్రభు కొరకు ఒక వైరాగ్యమైన బ్రతుకు నేను బ్రతకాలి అనే ఆశ నా లోపల కొంచెం చిగురించిన చిన్న చిగురు ప్రారంభమైన దానికి నీళ్లు పోసి దేవుడు ఎరువేస్తూ ఉంటాడు. దేవుడు ఇక్కడ ఏమంటాడంటే నమ్మకముగా బ్రతుక యత్నించువాడు ఒక్కడు నాకు కనపడ్డా. దైవజనమా, భక్తి జీవితంలో అనేకులు ఆరంభంలోనే ఆగిపోతారు. ఈ భక్తి నా వలన కాదు అని భయంతో కొంతమంది, మరికొంతమంది అసలు భక్తి జీవితం పట్ల ఆసక్తి లేక నిర్లక్ష్యం చేసేవాళ్ళు కొంతమంది, అనాసక్తిని బట్టి భక్తి జీవితాన్ని చేయలేనటువంటి వాళ్ళు కొంతమంది. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో తన హస్తాన్ని చాపి ఒకరిని దేవుడు బలపరచాలంటే మొట్టమొదట ప్రయత్నం మన లోపల ప్రారంభం కావాలి. చెప్దాం ఆమేన్. ప్రయత్నం మన లోపల ప్రారంభమైతే నేనెందుకు నీతిగా బ్రతకూడదు? నేనెందుకు ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితం
ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయురాలిగా నా భక్తి జీవితాన్ని నేను ఎందుకు కట్టుకోకూడదు? ఎంతకాలం ఈ నామకార్థ జీవితం? ఇటు అటు ఊగిసలాడే ఈ ద్విమనస్సు ఎంతకాలం? ఈ చంచలమైన మనస్తత్వం ఎంతకాలం? వద్దు, నేను నా ప్రభువుకి ఒక నమ్మకమైన బిడ్డగా నేను నిలవబడాలి అని చిన్న ప్రయత్నం మనం ప్రారంభిస్తే ఆ ప్రయత్నం 30 60 100 ఫలించేటట్లు దేవుడే కార్యం చేయటం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, అతని మనోభీష్టమును నీవు సఫలము చేయుచున్నావు అని. చెప్పండి. అంటే మన మనసులో అంటూ ఒక ఇష్టం అనేది పుట్టాలి కదా. ఏంటి? పవిత్రంగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి, దేవుని మార్గంలో ఒక నికార్సైన జీవితం చేయాలి. రోజుకొచ్చి కనీసం 3 గంటలైనా నేను 3 గంటల ప్రార్థన చేయాలనే ఆలోచన నీ లోపల ప్రారంభమైతే 3 గంటలు చేయలేకపోయినా 3 నిమిషాల నువ్వు బలేదాని తల్లి. 3 గంటలు ప్రార్థన చేయకపోయినా కనీసం ఒక 30 నిమిషాల ప్రార్థనకైనా వస్తాయి. నేను రోజుకొచ్చి 5 గంటలు ప్రార్థన చేయాలి అన్న ఆలోచన వచ్చిందనుకోండి, 5 గంటలు చేయలేకపోయినా 50 నిమిషాలైనా ప్రార్థన చేసేటట్లుగా దేవుడు బలపరచడం ప్రారంభిస్తాడు. అంటే కొంతమంది ఆరంభించరు, అసలు పని ప్రారంభించరు. దేవుడు ఎవరిని వెతుకుతాడో తెలుసా? ప్రయత్నాన్ని ప్రారంభించే వ్యక్తులను దేవుడు వెతుకుతూ ఉంటాడు. బబులోను రాజు నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, కొన్ని లక్షల మంది యూదులను బబులోను సామ్రాజ్యానికి చెరగొని పోయాడు. ఒకళ్ళనా ఇద్దరినా? చెప్పే కదండి, ఒకళ్ళనా ఇద్దరిన? కొన్ని లక్షల మంది, వారిలో కొన్ని వేల సంఖ్యలో యవనస్తులు ఉన్నారు. ఈ లక్షల మంది బబులోను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే, మీరు ఆ పదం ఏం చెప్పవద్దు కానీ, మనం 4 బ్రతుకుతున్నాం, 10 మందిలో బ్రతుకుతున్నాం కనుక 4 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, 10 మందిలో అని అంటారు. 4 ఎట్లా పోతే అట్లా పోదాం, మనదే ఉంది. ఇది మన దేశమా మన భక్తిగా బ్రతకటానికి? ఆ ఇజ్రాయేలు దేశంలో ఉంటే దేవుడు, భక్తి, ప్రార్థన, నిషిద్ధమైన వాటిని ముట్టకూడదు, ఇట్లా బ్రతకూడదని ఈ నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇది మన దేశం కాదు కదా. 4 ఏ దారిలో వెళ్తారో మనం కూడా అదే గోదావరిలో వెళ్దాం. 4 ఏ మార్గం గుండా వెళ్తున్నారో మనం అదే మార్గం గుండా వెళ్దామని ఆ చీకటి ప్రజల మధ్యలో అందరూ చీకటి వ్యక్తులుగా మిగిలిపోతే, వాళ్ళ మధ్యలో ఆ లక్షల కొలది ప్రజల మధ్యలో ఒక్క వ్యక్తి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు? రాజు భుజించే భోజన పదార్థాల ద్వారా, రాజు సేవించే ద్రాక్షారసము వలన నేను అపవిత్రుని కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. నేనంట ఈ నిర్ణయం తీసుకుంది ఎవరు? నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో ఉంది, యూదుల్లో దానియేలు ఒక్కడే ఉన్నాడా? వేల మంది యవనస్తులు ఉన్నారా? ఇజ్రాయేలీయుడు ఒక దానియేలైనా లక్షల మంది ఉన్నారా? మరి తతిమ ప్రజల పరిస్థితి ఏంటి? ఎవడా నిర్ణయం తీసుకోవాలా? మీరు ఎప్పుడైనా చూడండి, నక్షత్రాలు ఎప్పుడు చీకటిలోనే ప్రకాశిస్తూ ఉంటాయి. నువ్వు నిజంగా నక్షత్రానివి అయితే నీ చుట్టూత ప్రజలు చీకటి ప్రజలై ఉండొచ్చు, చీకటిలో ఒక చీకటిగా నువ్వు మిగిలిపోవు. ఆ చీకటిలోనే ప్రకాశించే జ్యోతులుగా ఆత్మీయులు ప్రభు కొరకు బ్రతుకుతూ ఉంటారు. ఏమా సరిగా ప్రార్థనకు రావట్లేదని అన్నాను కానీ, చర్చిలో ఎవరు సరిగా రావట్లేదండి, అందుకని నేను రావట్లా. ఏమా పొద్దున్నే ప్రార్థనకి ఇంట్లో ఎవరు లేస్తున్నారండి, అందుకని నేను లేవట్లా. ఏమా కుటుంబ ప్రార్థన చేసుకోవట్లేదంటే ఏంటి? అన్నయ్య నేను చేసుకుందామని మోకరించా, మా ఓడు వచ్చి సస్తేగా, ఆయన రాడు, పిల్లలు రారు, ఒక్కదాన్ని నన్ను ఎంతకాలం అని అంటారు. నిజమే, నీ బాధలో కొంత వాస్తవం ఉంది. కానీ ఒకటి గమనించు, మాణిక్యాలు ఎప్పుడు మట్టిలోనే దొరుకుతాయి. ఒరే ఆమేన్ చెప్పండి అమ్మ, విన్నారా? మాణిక్యాలు ఎప్పుడు మట్టిలోనే దొరుకుతాయి, నక్షత్రాలు ఎప్పుడు చీకటిలోనే ప్రకాశిస్తాయి. నీ చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నా, నేను నా యేసయ్య కొరకు ఎలా నేను బ్రతకాలి అని తీర్మానం చేసుకుంటే, నీకు తెలుసా,
నీలో ప్రారంభమైన ప్రతి మంచి మేలైన ఆలోచనకు దేవుడే నీళ్లు పోస్తాడు, దేవుడే ఎరువేస్తాడు. అది నూరంతలుగా ఫలించేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఒక మాట, మనిషి ఏ విషయంలోనైనా నిగ్రహత కలిగి ఉంటాడు, కానీ నాలుక విషయంలో నిగ్రహత కలిగి ఉండటం అనేది శిలువ మరణంతో సమానం. శిలువ మరణం ఒకరోజు, అమ్మ ఇప్పుడు 4 చంపుకోవాలంటే చెప్తాలే, ప్రతిరోజు చంపుకోవాలి. ఇప్పుడు బీపీ వచ్చిన వాళ్ళు ఉంటారండి, షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటారు. డాక్టర్ గారు చెప్తాడు, అమ్మా నీకు బీపీ ఉంది, ఉప్పు వేసుకోవద్దు, ఉప్పు వేసుకున్నావంటే బీపీ పెరిగిపోద్ది, బీపీ పెరిగిందంటే పెరాలసిస్, స్ట్రోక్ వస్తుంది, కాళ్ళు చేతులు ఇట్లా పడిపోతాయి, అమ్మా తినొద్దు అని అన్నప్పుడు ఆ మనిషి ఏమనుకుంటుందో తెలుసా? ఇక సచ్చిన ఉప్పు తినొద్దు, సచ్చిన ఉప్పు ముట్టుకోవద్దు. ఇంటికి వచ్చి చెప్తాడు బెదరు, మాయ్ ఉప్పు తక్కువ, చెప్పాలా, ఉప్పు తక్కువే. ఎప్పుడైనా పొరపాటున ఒక రోజు ఆ రోజు ఉప్పు ఎక్కువ వేసింది అనుకోండి, రవస చేసి వదిలిపెడతాం. మొదటి రోజు ఉప్పు తినొద్దు, రెండో రోజు ఉప్పు తినొద్దు, మూడో రోజు ఉప్పు తినొద్దు, నాలుగో రోజు ఏంటో తెలుసా? సస్తే ఉప్పు వేయాల్సిందే, వేసాయి అని అంట. నేనంట డాక్టర్ గారు ఒకవేళ, అమ్మా నీకు కాస్త ఒంట్లో ఫ్యాట్ ఉంది, బీపీ ఉంది, చికెన్ తినొద్దమ్మా, మటన్ తినొద్దు అన్నారనుకోండి, వారం రోజులు రోజు కాకరకాయే, వద్దు కూరగాయలు, ఆకుకూరలు, అన్ని ఆకుకూరలు తీసుకురా అని ప్రాణం బిగబట్టి, మన భాషలో చెప్పాలంటే ఒగ్గబట్టి, వారం రోజులు నిన్ను మించిన డైటీషియన్ ఇంకొకళ్ళు ఉండరు. 8వ రోజు ఏంటో తెలుసా? ఎంతకాలం 4 చంపుకుంటావంటే, అయినా ఎప్పటికైనా చచ్చిపోయేదేగా. దేవుడు ఏ రోజు రాసి ఉంటే ఆ రోజు చచ్చిపోతాం. ఆ రోజు చచ్చిపోయేదానికి 4 కట్టుకోవటం ఎందుకు? బతికితే బతికాం, సస్తే చచ్చాం. బతికిన రోజులు ఏమంటారు, 4 చంపుకోకుండా కడుపు నిండే తినాలి అని అనుకుంటారు కదా. దానియేలు నిర్ణయం తీసుకున్నాడు. మేబీ తాను చనిపోయే వరకు కూడా తాను తీసుకున్న నిర్ణయంలో కడవరకు దానియేలు బ్రతికాడు. కారణం ఏంటో చెప్పమంటారా? దేవుని క్రియాశక్తి దానియేలులో పనిచేయటం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్దాం ప్రైజ్ ది లార్డ్. మరి తతిమా వాళ్ళలో దేవుడు క్రియ చేయలేదా? మీరు చెప్పాలి. తతిమా యూదుల జీవితాల్లో దేవుడు క్రియ చేశాడా? అరే చెప్పాలి. లక్షల మంది ఇజ్రాయేలీలు బబులోను దేశంలో ఉన్నారు, వేల మంది యవనస్తులు బబులోను దేశంలోనే ఉన్నారు. అలా నిష్ఠాగరిష్ఠుడిగా కడవరకు బ్రతికింది ఎవరయ్య అంటే 1 and only దానియేలు ఒక్కడు మాత్రమే. ఎందుకు దానియేలు బ్రతకగలిగాడో చెప్పమంటారా? అది దానియేలు బలం కాదు, కానీ దానియేలులో దేవుని యొక్క శక్తి క్రియ చేయటాన్ని బట్టి ఆ క్రియ కార్యసాధకం అవటానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అడుగుతాను, టకామని చెప్పండి, మరి దేవుని శక్తి తతిమా యూదుల్లో పనిచేయలేదా? అరే తతిమా యూదుల్లో దేవుని శక్తి పని చేయలేదా? చేయలేదు. ఎందుకు పని చేయలేదు? ఎందుకు చేయలేదంటే వాళ్ళెవరూ ఆశపడలా, వాళ్ళెవరు ప్రయత్నాలు ప్రారంభించలా. యేసయ్య కొరకు నేను ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా ప్రాకులాడాలి, ఇలా పోరాడాలని ఏ వ్యక్తి తీర్మానం చేసుకోవాలా. అందుకనే దేవుని బలం వాళ్ళలో పనిచేయాల. దైవజనమ, దానియేలులోనే దేవుని బలం అంత బలంగా పనిచేయటానికి కారణం ఏంటంటే, మొదట తాను దేవుని కొరకు బ్రతకాలని ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే మేము ఎందుకు సేవకులం అయ్యామని చెప్పండి. కొన్ని లక్షల మందికి ఎందుకు దీవెన కారణంగా మార్చాడు దేవుడు చెప్పండి. ఎందుకో చెప్పంటారా? ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలామంది యేసు ప్రభు నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్నప్పుడు నేను కూడా సేవ చేస్తే బాగుండు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమంది అనుకున్నారో యథార్థంగా చేతులు ఎత్తండి. మీకు భయం అనిపిస్తే నేను కళ్ళు మూసుకుంటా. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు సేవ చేయలేదంటే ఆ ప్రయత్నం ప్రారంభించలేదుగా. మేమేదో గొప్పోళ్ళు అయినందువల్ల లక్షల మందికి దీవెన కారణంగా లేం.
సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలని అనుకొని మనసు లోపటే పెట్టుకొని దాన్ని సమాధి చేసుకున్నారు. మేమేం చేసాం? ఒక అడుగు ముందుకేసి, యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ సేవ చేస్తా బ్రతుకుతామయ్యా, కారపు మెతుకులు పెట్టినా పర్వాలేదు, నీ పనిలో కొనసాగుతామయ్యా అని ఆ ప్రయత్నాన్ని ప్రారంభించి అడుగు పెట్టాం కదా, దాన్ని నూరంతలుగా దేవుడు ఫలింపజేశాడు. మీరెందుకు ఫలించలా? దైవజనమా, ఆరంభంలోనే కొంతమంది హంసపాదు, నేను చేయలేను, భయంతో, నిర్లక్ష్యంతో, నిస్పృహతతో కొంతమంది ఈ దైవికమైన కార్యానికి దూరం అయిపోతారు. మొదట నీ బ్రతుకులో మేలైన ప్రతి కార్యానికి మనం ముందడుగు వేసేవారిగా ఉందుముగాక. మొదటి వర్గపు వ్యక్తులు ఎవరంటే ఆరంభంలోనే హంసపాదు. రెండో వర్గం ఉన్నారు చూసారా, ఆరంభ శూరులు. రైట్, డిసెంబర్ 31వ తారీఖు జనవరి 1వ తారీఖు తీర్మానం చేసుకున్నారు. వారం రోజుల పాటు అలారం 4ంటికి కొట్టడం ఒకవేళ మర్చిపోద్దాం, కానీ మనం టకమని లేచాం, బాగా ప్రార్థన చేసాం. ఆ 7 రోజులు కూడా ఎప్పుడు సంవత్సర ప్రారంభం జనవరి 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు అసలు ప్రార్థన గణగణ కొడతా బాగా ఆరంభించాం. ఒక 2 వారాలు అయిపోయిన తర్వాత అదేదో అంటారు కదా, దేని తోక వంకరంట. దేని తోకమ్మ? అది మిమ్మల్ని నేను అనలేను. మనం ఎప్పటికీ కుక్కలం కాదు, మనం ఎప్పటికీ సింహాలమే. దానికైనా గట్టిగా చెప్పుకోండి అమ్మా, ఆమెన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండో వర్గం ఎవరయ్యంటే ఆరంభ శూరులు. ఆరంభిస్తారు కానీ కొనసాగించలేరు. దైవజనమ, నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ ఆరంభం కంటే ముగింపు మహిమకరంగా ఉండాలి. ఆరంభించడం గొప్ప కాదు, సేవను ఆరంభించడం గొప్ప కాదు, భక్తిగా బ్రతకాలని భక్తి జీవితాన్ని ప్రారంభించడం గొప్ప కాదు, ప్రార్థనా పరురాలిగా బ్రతకాలని ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించడం గొప్ప కాదు. ప్రారంభించాలి. ఏది ప్రారంభించావో చనిపోయే ఆఖరి క్షణం వరకు, జయమైన అపజయమైన అది వేరే విషయం, చనిపోయే ఆఖరి క్షణం వరకు పోరాట భూమిలో నుంచి నువ్వు నిష్క్రమించకూడదు, పోరాడుతూనే ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకనే మీరు అందరూ ఎరిగిన మాట ప్రసంగిలో ఉంటుంది కదా, కార్యారంభము కంటే నేను సేవ ప్రారంభించాను, లేకపోతే దైవ సేవకునయ్యాను, ఆరంభించాను అనేదానికంటే నా ముగింపు మహిమకరంగా ఉండాలి. బైబిల్లో ఒక ఆయన గూర్చి పరిచయ వాక్యేంటో తెలుసా? మోషే సేవకుడైన యెహోషువ, లేక మోషే పరిచారకుడైన యెహోషువ అని రాసి ఉంటుంది. చెప్పండి. మోషే పరిచారకుడైన అంటే యెహోషువ గ్రంథం మోషేని ఏమని పరిచయం చేసిందంటే మోషే పరిచారకుడు. ఇదే యెహోషువని గురించి యెహోషువ గ్రంథం చివరిలో ఏమని రాసి ఉంటుందో తెలుసండి? యెహోవా సేవకుడైన యెహోషువ అని రాసి ఉంటుంది. విన్నారా? పరిచయం ఏమైనా ఉంది చెప్పండి. ప్రారంభం మోషే పరిచారకుడుగా ప్రారంభించి పరిచర్యలో నుంచి మధ్యలో నిష్క్రమించలేదు, మధ్యలో వెనుదిరగలేదు. ఏ స్థాయికి వెళ్ళాడంటే మోషే పరిచారకుడిగా ప్రారంభమైన యెహోవాకు సేవకుడిగా మారిపోయాడు. అంటే ప్రారంభం ఎంత ఘనంగా ఉందో ముగింపు అంతకంటే ఘనంగా ఉంది. బైబిల్లో చాలామంది భక్తుల జీవితాల్లోనమ్మా ప్రారంభం ఘనంగానే ఉంది, ముగింపు ఘోరంగా ఉంది. విన్నారా ఈ మాట? ప్రారంభం ఘనంగానే ఉంది, ముగింపు బహు ఘోరంగా మిగిలిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఇస్కరియోతు యోధ ఆరంభం అపోస్తులుడు. చెప్పండి, చెప్పాలి. ఆరంభం ఎలా ఉంది? బహుఘనంగా ఉంది. ముగింపు అట్లాంటి ముగింపు ప్రపంచంలో ఏ క్రైస్తవుడికి రాకుండాను గాక. ఆరంభం బాగుంది కానీ ముగింపు ఘోరంగా ఉంది. మీతో నేను చెప్పే మాట, నీ ఆరంభం ఎంత ఘనంగా ఉందో నీ ముగింపు మరి ఘనంగా దేవుని సన్నిధిలో ఉండును గాక. బైబిల్లో కొంతమంది ఆరంభం బాగుంది, ముగింపు ఘోరంగా ముగించబడింది. ఎందుకు ఆరంభించారు కానీ వాళ్ళు ఎందుకు కొనసాగించలేకపోయారు? 3 వ్యక్తులు గురించి చెప్తా. టకామని ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పాలి. బైబిల్లో బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు?
లైవ్ చూస్తున్న బిడ్డలు కింద కామెంట్ చేయండి. బైబిల్లో బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? థ్యాంక్ యూ. వినపడుతుంది, చెప్పండి. చెప్పేది కరెక్టే, ఇంకోసారి. వీళ్ళు ఇంకొక ఆయన పేరు చెబుతున్నారు అన్న. హేబేలా. అందరూ చెప్పిన మాట ఏంటంటే కయ్యూను. బైబిల్లో బలిపీఠం కట్టిన మొట్టమొదటి వ్యక్తి కయ్యూను. కయ్యూనును స్ఫూర్తిగా తెచ్చుకొని హేబేలు కట్టాడు కదా. నేనంట కయ్యూను మొట్టమొదట బలిపీఠం అంటే బలిపీఠం కట్టడం ఆరంభించాడు. కట్టిన తర్వాత కయ్యూను తర్వాత మరెక్కడైనా బలిపీఠం కట్టాడా? చెప్పాలి. బలిపీఠం కట్టాడా? కట్టడం ప్రారంభించాడు. ప్రారంభించింది మొట్టమొదటి బలిపీఠం కట్టింది కయ్యూనే, కానీ ఆ తర్వాత కొనసాగించలేకపోయాడు. ఎందుకు కొనసాగించలేకపోయాడో తెలుసా? తాను కట్టిన బలిపీఠానికి తగిన జవాబు రాకపోయేసరికి, కట్టిన బలిపీఠానికి తగిన ప్రతిఫలం పొందకపోయేసరికి ఇక బలిపీఠం కట్టడం మానేసి చివరికి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవా సన్నిధికి దూరం అయిపోయాడంట. విన్నారా ఈ మాట? పూర్తిగా యెహోవా సన్నిధికి. కొన్నిసార్లు దైవభక్తి సంబంధమైన మార్గంలో ప్రార్థించేటప్పుడు కానీ, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కానీ, దేవునికి పరిచర్య చేసేటప్పుడు కానీ, చేసిన పరిచర్యకు తగిన ప్రతిఫలం రాకపోతే చేస్తున్న భక్తిని కొన్నిసార్లు మనం కొనసాగించలేకపోతాం. ఒకటి నేర్చుకోండి, ఆత్మ సంబంధమైన ఏ కార్యం కూడా ప్రతిఫలాన్ని ఆశించి ఏది మనం చేయొద్దు. నేను ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు కాబట్టి ప్రార్థన చేస్తా, ఎప్పుడు ఆ మాట మన నోట రావద్దు. ఎందుకు ప్రార్థన చేయాలి? యేసయ్యతో సహవాసం చేయటానికి ప్రార్థన చేయాలి. ఆమెన్, ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్, గట్టిగా చెప్దాం ఆమెన్. ఇప్పుడు కొడుకును కూతురును ఒడిలో పెట్టుకుని ఆడిస్తారు. ఎందుకు? రేపాడు పెరిగి పెద్దోడైన తర్వాత మాకు మొత్త అన్నం పెడతాడు అనేనా? నా కడుపును పుట్టిన కొడుకనే? మీ ముఖాలు ఎట్లా కనపడుతున్నాయి అంటే మొత్తం అన్నం పెడతాడేనే. ఆ బంధం, ఆ బాంధవ్యం, నా పేగు బంధాన్ని తెంచుకొని వచ్చిన బిడ్డ, నా రక్తం పంచుకొని వచ్చిన బిడ్డ, నా అంకం, నా వంశాంకురం అని చెప్పి గమనించి, ఆ బంధాన్ని బట్టి వాడు పెట్టినా పెట్టకపోయినా రేపు భవిష్యత్తు ఎలా ఉన్నా కొడుకే. ఎందుకు దేవునితో సహవాసం చేయాలి? ఎందుకు దశంభాగం ఇవ్వాలి? ఎందుకు అరుణోదయపు దినాన్ని లేవాలి? ఎందుకు కుటుంబ ప్రార్థన చేయాలి? ఇవి చేస్తే దేవుడు ఏదో ఇస్తాడు అని స్వలాభాపేక్షతో భక్తి కార్యక్రమాన్ని చేయకూడదు. ఎందుకు ఇవన్నీ చేయాలి? ఒకవైపు అది దేవుని ఆజ్ఞ గనుక, రెండవది నా దేవునితో స్నేహం చేయటానికి మించిన ఆశీర్వాదం ఏముంది? బైబిల్లో ఒక మాట రాస్తుంది, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను నీకు ఇత్తును. ఏది భాగ్యం? వరాల మూట కురిపించటమా? అమ్మ 2000 రూపాయల కట్ట 2-3 బస్తాలు వేయటమా? చెప్పండి. అది కాదు. అసలు క్రైస్తవ జీవితంలో భాగ్యం ఏంటి అంటే దేవుని సన్నిధిలో గడపటమే భాగ్యం. చెప్దాం ఆమేన్. దేవుని సన్నిధిలో మోకరించటమే భాగ్యం. ఆయనతో సమయాన్ని గడపటానికి మించిన భాగ్యం మరొకటి ఏదీ లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు జవాబు రాని స్థితి ఆరంభించిన ఆత్మీయత కొనసాగించలేకపోవటానికి కారణమవుతుంది. సరే, చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తే మనం 24 గంటలు ప్రార్థన చేస్తామా అని అంటే కూడా ఇక్కడ ఒక ప్రమాదం. బైబిల్లో మన భాషలో చెప్పాలంటే సొలొమోను రాజు ఉన్నాడు. సొలొమోను గారి తండ్రి పేరేంటి? చెప్పాలి. దావీదు మహారాజు దేవుని మందిర నిర్మాణానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాడు. కొన్ని లక్షల కోట్లు. దేవుని మందిరానికే లక్షల కోట్లు ఇచ్చాడంటే దావీదు ఇంకెంత గొప్ప ధనవంతుడై ఉంటాడో కదా. ఎవరైనా కానీ కలిగిన దానిలో కొంత ఇస్తారు కానీ ఎక్కువ ఎవరు కదా. ఇప్పుడు మీరున్నారు, మనం ఉన్నాం, కలిగిన దానిలో 10% ఇస్తాం, లేదంటే ఒక 20% ఇస్తాం, 25% ఇస్తాం. కోలిగేట్ లాగా ఎవరైనా 90% దేవునికి ఇచ్చి 10% ఉంచుకునే వాళ్ళు ఉన్నారంటే ఉంటారు, ఒకళ్ళిద్దరు కోలిగేట్ వాళ్ళు. అంటే ఎక్కువ శాతం కొంత ఇచ్చి ఎక్కువ ప్రతి మనిషి ఉంచుకుంటాడు కదా. లక్షల కోట్లు దేవునికి ఇచ్చాడంటే
అంటే దావీదు ఎంత కుబేరుడై ఉంటాడో కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తాను, ఎంత కుబేరుడైన దావీదు కడుపున సొలొమోను పుట్టాడంటే అంటారు కదా, సిల్వర్ స్పూన్ ఏదో అంటారు కదమ్మా, గోల్డెన్ స్పూన్. అదే రాజ్ కుమార్ బ్రదర్ గోల్డెన్ స్పూన్తో పుట్టినోడు. అసలు కంఫర్ట్ లైఫ్, ఎంత కంఫర్ట్ ఇచ్చాడు కదా. ఆ కంఫర్ట్ జోన్లో బ్రతుకుతున్నప్పుడు ప్రారంభంలో చాలా బాగానే ఉన్నాడు. మోకరిస్తే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి దేవుడు దిగొచ్చాడు, ముఖాముఖిగా మాట్లాడాడు. అద్భుతం. దరిదాపుగా 7 సంవత్సరాలు 13 సంవత్సరాలు తన బ్రతుకు బాగానే కొనసాగింది. ఆ సుఖస్థితి తర్వాత సొలొమోను పాపంలో పట్టడానికి కారణమే, జవాబు రాని కారణమేమో కయ్యూను పాపంలో పట్టడానికి కారణమైంది. ఇప్పుడు చెప్పండి, జవాబు వచ్చిన స్థితి అంటే సుఖస్థితి సొలొమోను పాపంలో పట్టడానికి కారణమైంది. వింటున్నారా? నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నీలో దేవుని కొరకు బ్రతకాలని ఆ జిజ్ఞాస, దైవికమైన తృష్ణ నీకుంటే ఏ స్థితిలో ఏ వయసులో ఉన్న ప్రభు కొరకు మనం బ్రతకగలుగుతాం. గట్టిగా చెప్తాం ఆమేన్. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాకున్న ఈ పేదరికపు స్థితే నేను భక్తిగా బ్రతకలేకపోవటానికి కారణమైంది. ఒక యవనస్తుడు ఏమనుకుంటాడంటే, చెప్పండి, యవనస్తుడు ఏమనుకుంటాడంటే, నా యవ్వన వయస్సును బట్టే నేను భక్తిగా బ్రతకలేకపోతున్నా, అదే రేపు వృద్ధుడిని అయిపోయిన తర్వాత ఇక 24 గంటలు నోరు తెరిచిన యేసయ్య, నోరు మూసిన యేసయ్య, అటు కదులుతున్నా స్తోత్రం 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 అని 24 గంటలు దేవుల్లో నేను బ్రతుకుతా కదా అని అనుకుంటాడు యవనస్తుడు. ఇదే నిజమైతే వృద్ధాప్యం ఒక వ్యక్తికి భక్తిని నిజంగా ప్రసాదించగలిగితే, వృద్ధుడైన తర్వాత సొలొమోను ఎందుకు పాపంలో పడ్డాడు? ఇదే నిజమైతే యవన కాలంలో ఉన్న యోసేపు దేవుని కొరకు అంత నీతిగా ఎందుకు బ్రతకగలిగాడు? యవన కాలంలో ఉన్న యోసేపు నీతిగా బ్రతికాడు, వృద్ధుడైన సొలొమోను పాపంలో పడ్డాడు. ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏంటంటే, భక్తిగా బ్రతకాలనే ఆ బర్నింగ్ సెన్సేషన్ నీ గుండెల్లో ఉండాలి, కానీ ఏ వయస్సులోనైనా ప్రభు కొరకు నువ్వు బ్రతకగలవు. అసలు ఆ మంటే నీకు లేకపోతే ఏ వయస్సులో కూడా నువ్వు దేవుని కొరకు పవిత్రంగా బ్రతకలేవు. దైవజనమా, ఒకరు ఆరంభించరు, రెండవది ఆరంభిస్తారు కానీ మార్గ మధ్యలోనే ఆపేస్తారు. వీళ్ళని ఏమంటారంటే ఆరంభ శూరులు. నేను కూడా కొన్నిసార్లు చూస్తా, అయితే ఎక్కువ శాతం ఆ వర్గం మన చర్చిలో లేదు. కానీ ఈ ఆదివారం చెప్పాను అనుకోండి, ఏమని, వచ్చే ఆదివారం తప్పకుండా 6:30కి ఆరాధన అయితే 6:25 కల్లా చర్చిలో ఉండాలి. క్రమం గాంధేదో అక్రమం అది. దేవునికి నోకలు ఏమంటారు వాటిని, దేవునికి విరిగిన విత్తులు నోకలు బియ్యం ఇవ్వకూడదు, మనం ఇచ్చేది సంపూర్ణంగా ఇవ్వాలి. 6:30కి ఆరాధన అంటే 6:25 కల్లా రావాలి అని కరాఖండిగా చెప్పామనుకోండి, విచిత్రం ఏంటో తెలుసా, ఆ తర్వాత ఆదివారం 6:30కి చర్చి ఫుల్ అయిపోతాయి. ఆ ఎఫెక్టు మొదటి ఆదివారం ఉంటుంది, రెండో ఆదివారం ఉంటుంది, మూడో ఆదివారం ఉంటుంది. ఒక 4 ఆదివారాలు చెప్పలేదు అనుకోండి, ఇందాక చెప్పే కదా దేని తోక వంకరంట. నేను ఆ మాట అనలేను. దేని తోక వంకరంట, దేని తోక. ఆ తర్వాత 4వ ఆదివారం చూసారా, మరలా లేటుగానే వస్తాడు. అంటే చూడండి, ఆరంభిస్తారు, కొంతకాలం కొనసాగిస్తారు, కానీ దాన్ని ముగించలేరు. వీరిని ఏమంటారు అంటే చెప్పండి ఏమంటారు? చెప్పాలి. నేనంట తప్పకుండా మాసాంతర కూటానికి రావాలి. మనం దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎక్కడుంది? నెలలో ఒక ఆదివారం కదా, నెలలో ఒక రాత్రి కదా, అది కూడా ఫుల్ నైట్ కాదు, హాఫ్ నైట్ అని చెప్తే చాలామంది విని ఆ ఆదివారం గట్టిగా చెప్పావంటే ఆ తర్వాత మాసాంతర కూటానికి చర్చి ఫుల్ అయిపోద్ది. సరే మొన్నే చెప్పాం కదా, ఈ నెల చెప్పకపోతే ఏమైపోయిందిలే అని వదిలేసామనుకో, ఇక ఏ కాడకి మురుగళ్ళతో పుడుస్తూనే ఉండాలా? నో దైవజనమా, ఆరంభించడం గొప్ప కాదు, కొనసాగించడం గొప్ప కాదు, విజయవంతంగా ముగించటం క్రైస్తవ జీవితంలో అన్ని ఘనతల కంటే గొప్ప ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పౌలు గారి దగ్గరకు వద్దాం. పౌలు వారు ఆదిలో హంసపాదు కలిగినోడు కాదు, ఆరంభ శూరుడు కాదు,
సాధించే వరకు సాధించే వరకు పోరాడినటువంటి వీరుడు, సాధించే వీరుడు. ఎందుకు ఆయన అలా సాధించగలిగాడు? ఒక 3 చక్కటి మాటలో చదువుకున్న స్థలంలో నుంచి మనం ధ్యానించుదాం. చూడండి ఆ మాట. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి చెప్పండి. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు. ఇప్పుడు నా వైపు చూడండి. మేలు చేయాలనే ఒక ఆలోచన కలిగింది. ఆ ప్రతి ఆలోచన బలముతో సంపూర్ణం చేస్తున్నాడట. ఈ మాట వినండి. ఏ ఆలోచన కలిగింది? కీడు చేయాలని కాదు. ఆ బ్యాంక్ ఎట్లా లూటి చేద్దాం, వీళ్ళ ఇంట్లో ఎట్లా దొంగతనం చేద్దాం, ఈ జేబుకి ఎట్లా కన్నం వేద్దాం, ఇది కాదు. ఏ ఆలోచన? మేలు చేయాలనే ప్రతి ఆలోచన కూడా కాదు. ఇక్కడ ఒక మాట అంటాడు, మేలు చేయవలెననే ప్రతి ఆలోచన బలముతో సంపూర్ణం చేస్తున్నాను అంటాడు. ఏ బలం? దీని గురించే అపోస్తులైన పౌలు గారు కొలస్సీ సంఘంతో చక్కటి మాట అంటాడు. చూడండి, 1వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దైవజనమా, ఈ మాటను మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే క్రైస్తవ జీవిత విజయానికి పునాది ఈ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటను సరిగ్గా అర్థం చేసుకొని మన బ్రతుకునకు అన్వయం చేసుకోగలిగితే ఆత్మ సంబంధమైన ఏ పనిలోనైనా నువ్వు విజయం సాధించడానికి దేవుడు కృప చూపించును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటాడు, మరొకసారి నాతో కలిసి చెప్పండి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తి. నా వైపు చూ. దేవుని యొక్క శక్తి నా లోపల క్రియ చేస్తుంది. ఎట్లా క్రియ చేస్తుంది? బలంగా క్రియ చేస్తుంది. బలముగా క్రియ చేస్తున్న దేవుని క్రియాశక్తి నా ద్వారా కార్యసిద్ధి కలుగు చేసింది. కార్యసిద్ధి అని అంటే దేన్ని అంటారు? ఏదైనా ఒక కార్యాన్ని తలపెడితే ఏదైనా ఒక కార్యాన్ని తలపెడితే తలపెట్టిన కార్యంలో విజయాన్ని సాధించావనుకోండి, దాన్ని ఏమంటారు? కార్యసిద్ధి అంటారు. పౌలు గారు అంటాడు, నేను కార్యసిద్ధి నా ద్వారా కార్యసిద్ధి కలిగింది. ఏది చెయ్యాలని తలపెట్టానో, ఏది ఆలోచించానో 100కు 100 పాళ్ళు విజయవంతంగా దాన్ని నేను పూర్తి చేశా. ఎందుకు పూర్తి చేశానయ్యి అంటే, నా లోపట దేవుని శక్తి క్రియ చేస్తూ దేవుని శక్తి నా లోపల బలంగా పనిచేస్తుంది కాబట్టి కార్యసిద్ధి కలుగు చేశాను అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రతి దినం దైవజనమా, మాంస సంబంధమైన బలంతో కాదయ్యా, నీ బలంతో నేను బ్రతకాలి. రక్త మాంసముల వలన కలిగిన బలంతో కాదయ్యా, నీ శక్తి నా లోపల పనిచేయాలని ప్రతి దినం దేవుని శక్తి మన లోపల పనిచేయటం, అది కూడా ఎలా? బలంగా పనిచేయటం ప్రారంభిస్తే నీ మనసులో బయలుదేరిన మేలైన ప్రతి ఆలోచన విజయవంతంగా సంపూర్తి చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇక్కడ ఏమంటాడు పౌలు గారు? మీలో మేలు చేయవలెనని బయలుదేరే ప్రతి ఆలోచన సంపూర్ణమవుతుంది ఇక్కడ అంటాడు. అసలు పౌలు గారి జీవితంలో మొదటి నుంచి తనలో బయలుదేరిన మేలైన ప్రతి ఆలోచన విజయవంతంగా ముగించాడంటే లేదు. తాను రక్షించబడిన తొలిటి దినాల్లో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఏడుస్తూ ఏమంటాడంటే, మేలైనది చేయాలనే ఆలోచన నాకు కలుగుతుంది కానీ చేయలేకపోతున్నాను. చేయకూడదు అనుకున్న కీడు నేను చేస్తున్నాను, చేయాలనుకున్న మేలు నేను చేయలేకపోతున్నా. ఎందుకు ఇలా జరుగుతుందంటే, నా లోపట పాపం పనిచేయటాన్ని బట్టి పాపం నా లోపట పనిచేసి
చేయకూడని కీడు చేసేటట్లుగా నన్ను పురికొల్పుతుంది అని తాను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో తన వేదన చెప్తాడు. చూడండి ఆ మాట, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుండి అందరూ చూడండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుంచి నేను చదువుతాను. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క అంతరంగంలో జరిగేటువంటి ఓ భయంకరమైన పోరాటం. నాతో కలిసి చెప్పండి. నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియో నివసించదని నేను ఎరుగుదును. ఈ శరీరమందు ఏమి నివసించదంట? కొంచెం గట్టిగా. ఇప్పుడు గంట సేపు వాక్యం విన్నారనుకోండి, తర్వాత అడిగితే అమ్మ ఏ విన్నారా అని అంటే మీరు కాదు, కొంతమంది ఎంటమైతే విన్నాం కానీ అయ్యా ఏం విన్నామో ఒకడు గుర్తులేదయ్యా అంటారు. అదే లోకంలో ఉన్నప్పుడు ఒక సినిమా చూసారనుకోండి, ఇక అద్భుతం తెలుసా, స్టార్టింగ్ పేర్లు మొదలుకొని జిగ్ 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 మ్యూజిక్ వస్తుంది చూసారా, అక్కడ మొదలుకొని విశ్రాంతి వరకు, విశ్రాంతి నుండి సమాప్తం వస్తుంది చూసారా, అప్పటి వరకు చూడండి కథలుగా చెప్తారు. మేలైంది శరీరంలో ఉండదు, ఏది ఉంటుంది? ఇది మీకు నాకే కాదు, అపోస్తులైన పౌలు వారికి కూడా ఆరంభంలో అలా ఉండేది. ఏమంటాడు? నా యందు మంచిదేది నివసించదని నేను ఎరుగుదును, మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలగట్లేదు. ఎంత బాధాకరం. 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన యెడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది గనుక ఒక నియమము నాకు కనబడుచున్నది. రైట్, నా వైపు చూడండి. ఎంతమంది దగ్గర ఫోన్ ఉంది అని అంటే అందరి దగ్గర ఉంది. ఈ ఫోన్ తీసుకున్నప్పుడల్లా ప్రతిరోజు మనం ఏమనుకుంటామో తెలుసా? ప్రభా వాక్యం వినాలి, కేల్ కథం, అంతకు మించి నేను ఏమీ చూడకూడదు, అంతే, దట్స్ ఇట్ అని రోజుకు 150 సార్లు తీర్మానం చేసుకుంటావా? చేసుకున్నది అంత నిజమో. చూడకూడదు అనుకుంటానే ఏం చేస్తాం? 1.5 గంటన్నర 2 గంటలు. అప్పుడు అనుకుంటావు, ప్రభువా ఈ సమయమే గనక ప్రార్థనలు గడిపితే ఎంత బాగుండేదో కదయ్యా, ఎంత సమయమే కనుక మోకాళ్ళ దగ్గర కనిపితే ఎంత బాగుండో కదయ్యా. నేనంట ప్రభువు బిడ్డలుగా మన జీవితాల్లో మన లోపట కలిగే ఆలోచన, ఫోన్తో ఎక్కువ గడపాలనుకుంటామా? నా వైపు చూడాలి. ఫోన్తో ఎక్కువ గడపాలనుకుంటామా? ప్రార్థనలు ఎక్కువ గడపాలనుకుంటామా? మరి దేంతో ఎక్కువ గడుపుతాం? అరే పుణ్యాత్ములారా, అంటే మేలు చేయాలనే ఆలోచన నీకు కలిగినా దాన్ని నువ్వు చేయలేకపోతున్నావు, దాని విషయంలో ఓడిపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుంది. పాపాన్ని జయించటానికి కావలసిన శక్తి నీకు సరిపోవట్లేదు. నీ లోపటున్న శక్తి దాన్ని జయించటానికి నీకు కావలసినంత బలాన్ని ఇవ్వట్లేదు. ఇప్పుడేం చేయాలి? నీ క్రియాశక్తి నాలో బలంగా పనిచేయాలయ్యా. ఆయన క్రియాశక్తి నీ లోపట బలంగా పనిచేయటం ప్రారంభిస్తే గతంలో ఏ మేలు చేయాలని ఆలోచించావో ఆ మేలు చేసేటట్లుగా దేవుడు నిన్ను బలపరచడం మాత్రమే కాదు, ఊహించు వాటికంటే ఆలోచించిన వాటికంటే అత్యధికంగా పనిచేసేటట్లుగా దేవుని శక్తి మన లోపల పనిచేయటం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక ఆ తర్వాత ఏది చూడకూడదు అనుకున్నావో దాన్ని చూడవేక. దేవుని శక్తి నీ లోపల పనిచేయటం ప్రారంభించిన తర్వాత ఇప్పుడేం జరిగిద్దో తెలుసా? ఒక 1/2 గంట ప్రార్థన చేసుకుంటే చాలు అనుకుంటావు కదా, అలా మోకరించిన తర్వాత ఆ శక్తి నీ లోపల పనిచేయటం ప్రారంభిస్తే 1/2 గంట చాలు అనుకున్న నీవు 1 గంట సేపు చేసిన,
గంట చాలనుకున్న నీవు 2 గంటలు సేవ్ చేసిన, 2 గంటలు చాలనుకున్న నీవు 2.5 గంటలు ప్రార్థన చేసినా అప్పుడు నీకేమనిపిస్తుందో తెలుసా? ఒక తెలియని ఒక దైవికమైన దాహం నీ లోపట ఉన్నతంగా పుట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, నాలో బలముగా పని చేయుచున్న ఆయన క్రియాశక్తి కార్యసిద్ధి కలుగు చేస్తా ఉంది. ఏంటి? ఇప్పుడు తన మనసులో బయలుదేరిన ఆలోచన, కీడు చేయకూడదయ్యా, మేలు చేయాలి. ఏంటి కీడు, ఏంటి మేలు చెప్తా. పవిత్రంగా బ్రతకటమే మేలు, అపవిత్రంగా బ్రతకటమే ఒక కీడు, భక్తిహీనంగా బ్రతకటమే ఒక కీడు, ప్రార్థనాపరుడిగా బ్రతకటమే ఒక మేలు, ప్రార్థన లేమితో జీవించటమే ఒక కీడు. అయితే ఒక మాట చూడండి, పౌలు గారు తను మనసులో బయలుదేరిన ప్రతి ఆలోచన ప్రారంభంలో ఊగిసలాడాడు, కానీ ప్రారంభ స్థితిని బట్టి నేను దౌర్భాగ్యుని అన్నాడు. కానీ ముగింపుకు వచ్చేసరికి అదే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దౌర్భాగ్యుడు ఇప్పుడు ధన్యుడయ్యాడు. విన్నారా? దౌర్భాగ్యుడు ఇప్పుడు ధన్యుడయ్యాడు. ఎంత ధన్యుడయ్యాడు? యేసుక్రీస్తు ఎట్టివాడో పౌలు కూడా అట్టివాడిగా మారిపోయాడు. పౌలా ఎలా నువ్వు మారిపోయావంటే, దేవుని శక్తి బలముగా నాలో క్రియ చేసిందయ్యా. ఆయన శక్తి నా లోపల బలంగా క్రియ చేయటాన్ని బట్టే నా దౌర్భాగ్యపు స్థితిని నేను కోల్పోయి క్రీస్తును పోలిన జీవితం నేను జీవించగలిగాను అన్నాడు. యేసయ్య పేరిట ఆయన నామ ఘనత కొరకు ఆయన శక్తి మన ఒక్కొక్కరి లోపల పనిచేయునుగాక. ఆయన శక్తి మన లోపల పనిచేస్తే నీ మనస్సులో బయలుదేరే మేలైన ప్రతి ఆలోచన నువ్వు సంపూర్ణం చేయటానికి దేవుడు కృప చూపించునుగాక. అక్కడ అంటాడు ప్రతి ఆలోచన, రెండవది ప్రతి కార్యం, అక్కడ విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం. ఏ కార్యం? విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం సంపూర్తి చేసేటట్లుగా దేవుని శక్తి మన లోపల పనిచేయటం ప్రారంభిస్తుంది. ఒకరోజు బైబిల్లో ఒక భక్తుడు, ఆయన పేరు నెహెమ్యా, ఒక వార్త విన్నాడు. ఏమని? యెరూషలేములో పితరుల సమాధులుండు పట్టణం, ప్రాకారాలు కలిగిన పట్టణం, ప్రాకారాలు పడగొట్టబడి ఆ పట్టణం అగ్నితో కాల్చివేయబడిందని ఆ వార్త విన్నాడు. చెప్పండి, ఆ వార్త వినటంతో నెహెమ్యా ఏం చేశాడు? అక్కడికక్కడే మోకరించి, చూడండి ఆ మాట, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నాతో కలిసి చెప్పండి. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడునైనా నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమున నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఆ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థన చేసి తిని. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఒక వార్త విన్నాడు. యెరూషలేము పట్టణం అగ్నితో కాల్చబడిందని, ప్రాకారాలు పడగొట్టబడ్డాయని. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని కార్యం ప్రారంభిస్తున్నాడంటే, అయ్యా, పాడైపోయినటువంటి ఆ యెరూషలేమును నేను బాగు చేయాలి, పడిపోయిన ఆ ప్రాకారాలను తిరిగి నేను కట్టాలి. అయ్యా, ఆ దేశానికి మరలా నేను పూర్వపు వైభవాన్ని నేను తీసుకురావాలి. నేను ఆలోచించిన ఈ ఆలోచన నువ్వు సఫలం చేయయ్యా. నేను తలపెట్టిన ఈ కార్యం విజయంతో నేను ముగించబడేటట్లుగా అదిగో ఆ రాజు నా పట్ల దయచూపి యెరూషలేమును కట్టడానికి నేను యెరూషలేముకి వెళ్ళేటట్లుగా నాకు అనుమతి ఇచ్చేటట్లుగా నా పక్షాన కార్యం చేయయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ, ఒక ఆత్మీయుడికి ఒక ఆత్మీయురాలికి ఉండే మనసు ఎలాంటిదంటే, ఎక్కడైనా భక్తిహీనత జరుగుతుంది, భక్తిహీనపు కార్యక్రమాలు ఎక్కడన్నా జరుగుతున్నాయి,
ఆ వార్త ఒక ఆత్మీయుడు వింటే ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాడు వెంటనే చేసేది ఏంటో తెలుసా? ఆ మాట విన్న తోడనే దేవుని సన్నిధిలో మోకరించి, దేవా, మందిరానికి వచ్చే మా మందిరంలో పలానన్న ఇట్లా ఉన్నాడటయ్యా, ఆయన మార్చయ్యా. వాళ్ళ ఇంట్లో ఈ కార్యం జరుగుతుందట, వాళ్ళను మార్చయ్యా. ఆ అక్కిట్లా దారి తప్పి ప్రవర్తిస్తుందట, మార్చయ్యా అని ఆ వార్త వినటంతో ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాడు దేవుని సన్నిధిలో కుప్పలాగా కూలి ఏడవటం ప్రారంభిస్తాడు. ఆత్మీయ మనసు లేనివాడు ఏం చేస్తాడో తెలుసా? గుసగుసలాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఆయన పిల్లలుగా మనం గుసగుసలాడే వ్యక్తులుగా ఉండకుందుముగాక. రైట్. ఇప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత యథావిధిగా తన రాజు ఉద్యోగ నిమిత్తం రాజు దగ్గరికి వెళ్ళాడు. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం తన కార్యం ఎలా సఫలమైందో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. ఎస్, నా వైపు చూడాలి, నాతో కలిసి చెప్పాలి. అటు తర్వాత అర్తహషస్తు రాజు ఏలుబడిన 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెప్పుడునూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది కదా అని నాతో అనగా. ఇప్పుడు చూడండి, ఒక విచిత్రమైన మాట. రాజు నెహెమ్యాని చూడటంతో, ఏ నెహెమ్యా, కాస్త ముఖం నీరసంగా ఉన్నట్టుంది, ఏంటో దుఃఖంతో ఉన్నట్టున్నావు అని అడిగాడు. ఎందుకు అడిగాడంటే, అంతకు మునుపు ఎప్పుడు విచారంగా కనపడలా. అంటే ఎప్పుడు ఎట్లుండేవాడు చెప్పాలమ్మా? ఎప్పుడు ఎట్లుండేవాడు? సంతోషంగా ఉండేవాడు. చేసే పని చిన్న పనైనా ఆడతా పాడతా సంతోషంగా తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. ముఖం కళకళలాడుతూ ఉండేది. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు, సంతోషంగా ఉండేవాడు, పని చేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు నవ్వుతూ ఉన్న ముఖం ఇప్పుడు విచారంగా కనపడేసరికి, ఏంటో మనిషి బాధతో ఉన్నట్టున్నాడే, హృదయంలో ఏదో దుఃఖం ఉన్నట్టుందే, హృదయంలో ఏదో విచారం ఉన్నట్టుందే అని అనుకున్నాడు. నేనంట, ఒకవేళ నెహెమ్యా ముఖం ఎప్పుడు చూసినా అవధం దాగిన ముఖంలా కనపడతా ఉంటే, అప్పుడేమనుకున్నా, ఆడి ముఖమే అంతే, అమావాస్య చీకటి, ఆడి ముఖంలో ఒకసారి కానీ నవ్వు కానీ సంతోషంగా పొరపాటున ఎప్పుడు చూసినా అవసరం దాగిన ముఖంలాగే ఉంటుంది, ఇది మామూలేలే అని వదిలేసేవాడు. దైవజనమ చూడండి, మీరు ఎక్కడ పని చేస్తున్నా, అది ఊడ్చే పని, ఆఫీసులో పని, టీ అంది ఏ పనిలో ఉన్నా చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. గట్టిగా చెప్దా మేమేన్. ఉసూరుమంట నిద్రమొత్తు ముఖంతో ఆవలిస్తా ఆళ్ళ ముందు, ఈ దరిద్ర పనులు ఆళ్ళ ముందు గాండ్రు కప్ప తెరిచినట్టు నోరు అట్లా తెరిచి ఆవలిస్తూ ఉన్నారనుకోండి, ఈ నిద్రపోతు మొఖాలు చూస్తే సామెత ఒకటి ఉంది కదా, ఆవలింతకు ఎవరున్నారంట? అన్న ఉంటాడు, అక్క ఉంటుంది, అమ్మ ఉంటుంది, అమ్మమ్మ కూడా ఉంటుంది. విచిత్రం ఏంటంటే, ఈ రాజసముఖంలో పనిచేసిన ఈ నెహెమ్యా ఎప్పుడు ముఖం విచారంగా ఉండేది కాదట. ఏమంటాడు? మునుపెన్నడూ నా ముఖం అట్లా విచారంగా లేదంట. అంటే తన కెరియర్లో ఒక్కసారి విచారం. మనం ఉంటాం అంటే, మనం అంటే నన్ను ఎందుకు పోల్చు, నన్ను ఎందుకు మీతో కలుపుకుంటా. కొంతమంది ఉంటారు, ఎప్పుడు చూసినా ఇంట్లో అన్నీ ఉంటాయి, కానీ ఎప్పుడు చూసినా ఉసూరుమంటూ ఉంటారు. ఎప్పుడో క్రిస్మస్ పండుగ ఒకరోజు కళకళలాడుతూ ఉంటారు. నెహెమ్యా దగ్గర చూడండి, మునిపెన్నడూ నేను విచారముగా లేను. దైవజనమా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. తాను అడక్క మునిపే రాజు అడుగుతున్నాడు, ఏంటి నీ ముఖం విచారంగా ఉందని. అక్కడ చెప్పిన కొన్ని మాటలు, విశ్వాసయుక్తమైన నీ మనస్సులో బయలుదేరిన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం సఫలమయ్యేటట్లుగా బలాన్ని, వనరులను, వ్యక్తులను దేవుడే సమకూర్చటం ప్రారంభిస్తాడు. నెహెమ్యా జీవితంలో ఏం జరిగిందో ఆశ్చర్యం చూడండి. 2వ అధ్యాయం 3వ వచనం నుంచి త్వరగా
నేను మిగులు భయపడి రాజు చిరంజీవియగునుగాక. నా పితరుల సమాధులు పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. 4వ వచనం. అప్పుడు రాజు, ఏమి కావాలనని నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖముందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులు ఉండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. 5వ వచనం. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. 7వ వచనం. ఇదియుగాక రాజుతో నేను ఇట్లంటిని, రాజునకు అనుకూలమైతే యోధా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లు నది అవతలున్న అధికారులకు తాకీదులను 8 పట్టణ ప్రాకారములను మందిరమునకు సంబంధించిన కోటగుమ్మములను నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములను మ్రాళ్ళను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులకు కాయు ఇవ్వమని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. దీని గురించే 2వ అధ్యాయంలో మరొక మాట అంటాడు. చూడండి ఆ మాట. 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. 19వ వచనం 20వ వచనం. అయితే సన్బల్టును టోబియా అనువారును అరబీయుడైన గేషయును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా ప్రణి తృణీకరించి మీరు చేయుచున్న పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. 20వ వచనం చూడండి. అందరు ఇక్కడ పెద్దగా చెప్పాలి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయునుగాక. మరోసారి, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయునుగాక. ఇక్కడ చూడండి, మంచి విలువైన మాటలో టకటక చెప్తాను. ప్రార్థన చేసుకున్నాడు, రాజుని అడిగాడు, నాకు పలాంది కావాలయ్యా అన్నాడు. తను అడిగిన దానికంటే ఇంకెక్కువగా రాజు ఇచ్చి నెహెమ్యాని పంపించాడు. యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆ కట్టడాలు కడతా ఉంటే వాళ్ళ అవహేళన, సన్బల్టు టోబియా అరబీయులు అవహేళన చేస్తున్నారు. ఆ హేళన మాటలు విని వాళ్ళు కృంగిపోలేదు. ఏమంటాడో తెలుసా? ఆకాశమందు నివాసి అయిన మా దేవుడే మా కార్యమును సఫలం చేయునుగాక అని మాట్లాడి చివరికి నెహెమ్యా గ్రంథం చివరికి వచ్చేసరికి ఏ కార్యం నిమిత్తం యెరూషలేముకి వెళ్ళాడో ఆ కార్యాన్ని పరిపూర్ణంగా ముగించి తిరిగి ఇంటికి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రాకారాలు కట్టాడు, కూలిపోయిన పట్టణాన్ని తిరిగి నిర్మించాడు, అగ్నిచేత కాల్చబడిన ఆ పట్టణానికి పూర్వపు వైభవాన్ని ఇచ్చి తాను ప్రారంభించిన సర్వ ప్రయత్నాల యందు విజయాన్ని సాధించి వచ్చాడు. ఇక్కడ నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నీ మనసులో బయలుదేరిన మేలైన ప్రతి ఆలోచన దేవుని బలాన్ని బట్టి కార్యసిద్ధి కలుగు చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. రెండవది, నీ చేతులతో ప్రారంభించిన విశ్వాస సంబంధమైన ప్రతి కార్యం విజయంతో సంపూర్తి చేయబడటానికి నీకు కావలసిన సామర్థ్యం, నీకు కావలసిన బలం, నీకు కావలసిన వ్యక్తులు, నీకు కావలసిన వస్తువులు, నీకు కావలసిన స్థలాలు సమస్తము దేవుడే సమకూర్చి నువ్వు తలపెట్టిన సర్వ ప్రయత్నాలు సఫలీకృతం అవటానికి దేవుడు కృప చూపించునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. నేను ఇందాక ప్రారంభంలో చెప్పే కదా, ఆదిలోనే హంసపాదు. కొందరు ఆరంభిస్తారు కానీ మధ్యలోనే ముగిస్తూ ఉంటారు. పౌలు ఏది ఆరంభించాడో ఆరంభించిన ప్రతిదీ
సంపూర్ణంగా దేవుడు నెరవేరుస్తూ వెళ్ళాడు. కారణం ఏంటంటే మరలా ఈ మాట చెప్తాను, పౌలు లోపట దేవుని శక్తి క్రియ చేస్తూ ఉందట. ఎవరి శక్తి? ఆ క్రియాశక్తి ఎలాంటిది? కార్య సిద్ధి కలుగు చేసేది. ఏ కార్యాన్నైతే నువ్వు తలపెట్టావో అంత మాత్రమే కాదు, మనలో పనిచేసే దేవుని క్రియాశక్తి అట మన మీద ఉన్న దేవుని దయా సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చేదిగా ఉంటుందట. చూడండి ఆ మాట. మేబీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మరొక రెఫరెన్స్ చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఏంటంట? దేవుని దయా సంకల్పం. ఏ సంకల్పము? కొంచెం గట్టిగా చెప్పాలి. దేవుని దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడు. ఆమెన్. యేసయ్యకు పౌలు మీద ఏ దయా సంకల్పం ఉందో ఆ దయా సంకల్పాన్ని దేవుడు నెరవేర్చాడా లేదా? 100కి 100 పాళ్ళు నెరవేర్చాడు. ఎందుకు నెరవేరిందో తెలుసా? పౌలు గారు అంటాడు, ఆయన క్రియాశక్తి నా లోపట పనిచేయటాన్ని బట్టి కార్యసిద్ధి కలుగు చేశాను. ఈ కార్యసిద్ధి కలుగు చేసిన వాడు కూడా దేవుడే. ఏ కార్యసిద్ధి కలుగు చేశారయ్యా దేవుడు అంటే, ఆయన దయా సంకల్పము నా మీద ఏదైతే ఉందో ఆ దయా సంకల్పాన్ని దేవుడే నెరవేరుస్తూ వచ్చాడు. అంటే పౌలు పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి ఏమని పేరు పెడతాడు? దయా సంకల్పం. ఒక పౌలు మాత్రమే కాదు, ఒక దావీదు మాత్రమే కాదు, ఈ స్థలంలో వాక్యం బోధిస్తున్న నా మీద కానీ, ఈ స్థలంలో కూర్చున్న మన ఒక్కొక్కరి మీద కానీ దేవునికంటూ ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. ఆమెన్. ఆ సంకల్పం ఎలాంటిది? దయా సంకల్పం. చెప్పండి కొంచెం గట్టిగా. ఏ సంకల్పం? దయా సంకల్పం మన మీద దేవుడు సంకల్పించాడు. ఇప్పుడు పౌలు పట్ల దేవుని కొన్న దయా సంకల్పం ఏంటి? పేతురు చేసిన సేవ కంటే, 12 మంది అపోస్తులు చేసిన సేవ కంటే పేతురు ఇశ్రాయేలీలకు అపోస్తులుడయ్యాడు. పౌలు అన్ని జనులకు అపోస్తుడయ్యాడు. పౌలు ద్వారా రాజులు, అధికారులు, ఖండాలు తన వైపు త్రిప్పబడాలి అనే ఆ దయా సంకల్పం పౌలు మీద దేవునికి ఉంది. అయితే దైవజన్మ, దేవునికి ఉన్న ఆ దయా సంకల్పాన్ని మిమ్మల్ని అడుగుతాను, దేవుడు నెరవేర్చాడా లేదా? చెప్పాలి. దేవుడు నెరవేర్చాడా లేదా? నేనంట, పౌలు పట్ల ఏ దయా సంకల్పాన్ని దేవుడు నెరవేర్చాడో నీ పట్ల దేవునికి ఉన్న దయా సంకల్పాన్ని కూడా దేవుడు నెరవేర్చునుగాక. మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య నన్ను గూర్చి దేవుడు ఏమి సంకల్పించాడు అన్నయ్య, కొంచెం నా అరసే చూసి నా జాతకం చెప్పరా? కొంతమంది అంటారు నుదుటి మీద దేవుడు రాతలు రాస్తాడంట. ఎక్కడ? నేను ఎంతమంది నుదురులు చూసా, ఎవరి నుదుటి మీద నాకు రాతలు కనపడలా. ఇట్లా అన్నప్పుడు మాత్రం మడతలు కనపడ్డాయి, రాతలు కనపడలా. అయితే ఒక మాట చెప్పంటారా? నిన్ను గూర్చి దేవుడు ఏమని రాత రాశాడో చెప్పంటారా? నీ తల్లి వంశంలో, తండ్రి వంశంలో ఎవరు బ్రతకలేనంత భక్తి జీవితం నువ్వు బ్రతకాలని దేవుడు సంకల్పించాడు. ప్రైజ్ ది లార్డ్. నీ మీద దేవుడు ఏమి సంకల్పించాడో తెలుసా? ఒక శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు నీకు ఇవ్వాలనే సంకల్పించాడు. నిన్నొక పరిమళ వాసనగా చేయాలనే దేవుడు సంకల్పించాడు. బొక్కవాడు ఇప్పుడు కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ, కార్లు తయారు చేస్తుంది ఒక ఫ్యాక్టరీ. ఏ ఫ్యాక్టరీలోనైనా పనికిరాని కార్లు తయారవుతాయా? చెప్పాలి. పెన్నులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. రాసే పెన్నులు తయారు చేస్తాడా? రాయని పెన్నులు తయారు చేస్తాడా? కొంచెం గట్టిగా. ఫోన్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు డైల్ చేస్తే
రింగ్ అయ్యే ఫోన్ తయారు చేస్తాడా? ఎంత డైల్ చేసిన రింగ్ అవ్వని ఫోన్ తయారు చేస్తాడా? మంచి ఫోన్ తయారు చేస్తాడా? చెడిపోయిన ఫోన్ తయారు చేస్తాడా? మాట్లాడే మైక్ తయారు చేస్తాడా? మాట్లాడని మైక్ తయారు చేస్తాడా? మాట్లాడంది అయితే అది ఎందుకు మైక్ అవుతుంది? నేనంట ప్రతి తయారీదారుడు తన నిపుణత అంత బయలుపరచాలనుకుంటా ఉంటే అసలు తయారీదారుడు మన పనితనం ద్వారా తన నిపుణత బయలుపరచాలని దేవుడు కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేనంట మన మధ్య రాజశేఖర్ అయ్య గారు చెప్పారు, నుదుట రాతను గురించి చెప్పేటప్పుడు దేవుడు నా నుదుట ఏమని రాశాడో అయ్యగారు చెప్తా, నీకు పెన్ను పేపర్ ఇచ్చి, అమ్మ నీ కొడుకు జాతకం ఎట్లా ఉండాలనుకుంటున్నావో రాసేయమ్మ అని అడిగారు అని అన్నారు అనుకోండి, దేవుడే నీ చేతికి పెన్ను పేపర్ ఇస్తే రాసుకోమంటే ఏం రాస్తారు? భారతదేశానికి ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారిని ఖాళీ చేద్దామనే. చూడండి ఎన్ని మేలైన సంగతులు రాసుకుంటారో తెలుసా? నా కొడుకు అది కావాలి ప్రభా, నా కూతురు ఇది కావాలి నాయన, నా పెద్ద కొడుకు అది కావాలి ప్రభా, నా పెద్ద కూతురు ఇది కావాలి నాయన అని నేను అడిగితే రాసుకుంటూ వెళ్తా ఉంటే పేజీలు అయిపోతాయి. తరువాయి భాగం ఇంకొక పుస్తకంలో అది కూడా అయిపోతుంది, తరువాయి భాగం ఇంకొక పుస్తకంలో అది అయిపోతుంది, తరువాయి భాగం ఇంకో పుస్తకంలో, చివరికి ఇంక అయిపోద్ది, పేపర్లు అయిపోతాయి. కింద ఏమని రాస్తావో తెలుసా? రాయుటకు ఎంతో ఉన్నది కానీ రాయుటకు పెన్ను లేదు, పేపర్ లేదు. అక్కడ అయ్యగారు చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, యేసయ్య మన అమ్మా నాన్నల కంటే శ్రేష్ఠుడా కాదా? చెప్పాలి. అమ్మ కంటే శ్రేష్ఠుడా కాదా? నాన్నకంటే శ్రేష్ఠుడా కాదా? అసలు నేనంట ఈ గొప్ప యేసయ్యను అమ్మా నాన్నతో ఎట్లా పోల్చగలం? యేసయ్య అంటారు కదా, వారు చెడ్డవారయుండి మంచి ఈవులను ఆశించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా మీకు అనుగ్రహించును కదా. అంటే తల్లిదండ్రులుగా మనమే మన పిల్లల జాతకం అంత ఘనంగా రాస్తే మన మీద దేవుని సంకల్పం ఇంకెంత గొప్పగా ఉంటుందో కదా. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అయితే దైవజనమ, ఆయన దయా సంకల్పం నీ మీద దేవునికున్న ఆ దయా సంకల్పం నెరవేర్చబడాలంటే ప్రతి క్షణం దేవా నీవు పని చేయాలి నా లోపట, నీ శక్తి నా లోపట బలంగా పనిచేయాలి. మాంస సంబంధమైన బలంతో ఈ భక్తి జీవితం చేయలేను, మాంస సంబంధమైన తెలివితేటలతో నేను ఈ భక్తి జీవితం చేయలేను. నీ శక్తి నా లోపట బలంగా పనిచేస్తే ఆయన క్రియాశక్తి కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ విశ్వాస యాత్రలో పౌలు గారు ఒక మాట అంటాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును, అక్కడి మాట చెప్పాలి, నా పరుగును ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే ఐ ఫినిష్డ్ మై కోర్స్ అని ఉంటుంది. ఐ ఫినిష్డ్ మై కోర్స్, నా పరుగును అంటే సక్సెస్ఫుల్గా కడముట్టించా, ఫినిష్ అయిపోయాను. నేనంట ఇంత సక్సెస్ఫుల్గా పౌలు వారు తన పరుగును తుదముట్టించడానికి కలిగిన కారణం ఏంటంటే, పౌలు దేవుని కొరకు ఎంత భక్తిగా బ్రతికినా, ఎంత సేవ చేసినా పౌలు మనసులో ఎప్పుడూ ఏముండేదో తెలుసా? నేను చేసింది కొంతే, చేయాల్సింది పెద్దగా చెప్పాలి, చేసింది కొంతే, చేయాల్సింది ఎంతో ఉంది అన్న ఆ డిజైర్ ఉంది చూసారా, పౌలును ఒక ధృవతారలాగా నిలవబెట్టింది. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. చూడండి ఆ మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి తమ్ముడు తప్పు రెఫరెన్స్, నువ్వు కుక్కలు చూపిస్తావేంటి తమ్ముడా? మేము సింహాలం అయితే రైట్. 12వ వచనం నుంచి 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నేను ఇదివరకే గెలిచి నేను అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకోనట్లేదు. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను,
వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నేనెప్పుడు జీవితంలో విజయవీరుడిగా ఉండాలంటే ఎప్పుడు నా మనసులో ఉండాల్సిన ఆలోచన, నేను చేసిన సేవ కొంతే, చేయాల్సింది ఎంతో ఉంది. నేను చేసిన ప్రార్థన కొంతే, అయ్యో చేయాల్సిన ప్రార్థన ఎంతో ఉంది. నేను రక్షించిన ఆత్మలు కొంత, అంటే మనం రక్షించలేదు, ప్రభు మన ద్వారా, మా ద్వారా రక్షించబడిన ఆత్మలు కొంతే, అయ్యో మేము రక్షించబడాల్సిన ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. ఈ ఆలోచన ఉంటే ఆ వ్యక్తి గుండెలను రోజు రోజుకు దేవుడు మండిస్తూ దేవుని శక్తి బలంగా ఆ వ్యక్తి లోపల పనిచేయటం ప్రారంభిస్తుంది. కొంతమంది ఒకప్పుడు సేవ చేసేదాన్ని అండి, ఒకప్పుడు ప్రార్థన చేసేదాన్ని అండి, ఒకప్పుడు పరిగెత్తేదాన్ని అండి అంటే 24 గంటల గత చరిత్ర చెప్తారు కానీ ఇప్పుడు చరిత్ర చెప్పరు. నాకు ఈ మాట అన్నప్పుడల్లా ఏం గుర్తు వస్తుందో తెలుసా? సామెత ఒకటి ఉంది, మా తాతలు నేతులు నాకారు, ఊరుకో. నేను చాలా భక్తిగా బ్రతికానండి అని అన్నావా, అదే నీ ఓటమికి పునాది అవుతుంది, అదే నీ ఓటమికి ఆరంభం అవుతుంది. నేను ఎంత ప్రార్థన చేశాను, ఎంత పరిచయం, ఒకప్పుడు చేశానండి, ఒకప్పుడు ఎంత సేవ ఎంత పరిచర్య చాలా చేశానండి అని అనుకోవద్దు. గతంలో చేసినవన్నీ మర్చిపో. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందుకోవాలని అప్పుడే ఫ్రెష్గా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినట్లుగా నువ్వు పరుగును కొనసాగిస్తే దేవుని శక్తి నీ లోపల పనిచేయటం ప్రారంభిస్తుంది. ఆయన శక్తి నీ లోపల క్రియ చేస్తే, మరలా ఈ మాట, ఆయన క్రియాశక్తి కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఆమేన్. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, పౌలు గారి ఆరంభం అద్భుతంగా ఉందా లేదా? అరే, పౌలు గారి ఆరంభం, సేవకు వచ్చిన ఆరంభ దినాల్లో తన ఆరంభం అద్భుతంగా ఉందా లేదా? కొనసాగింపు అద్భుతంగా ఉందా లేదా? ముగింపు అద్భుతం కాదు. అది మరలా అడుగుతా, పౌలు గారి ప్రారంభం అద్భుతంగా ఉందా లేదా? కొనసాగింపు, ముగింపు కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఆరంభంలో ఉన్న ఆత్మీయత కంటే ముగింపు రెట్టింపు వైభవంతో ముగించబడును గాక. అలా ముగించాలంటే సింపుల్, దేవుని శక్తి మన లోపల బలంగా పనిచేయాలి. ఆయన బలం పనిచేస్తే చేతగాని కూడా శక్తివంతుడిగా మారుస్తాడు, అసమర్థుణ్ణి కూడా సమర్థుడిగా మారుస్తాడు. ఈడు పనికిరాడు అని అనుకున్న వాడిని కూడా వేల కొలది ప్రజలకు ప్రయోజనకరమైన పనిముట్టుగా మారుస్తాడు ఆయన. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక.